అందరికీ నమస్కారం. ముందుగా టాపిక్‌లోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ నచ్చితే గనుక కామెంట్ కూడా చేయండి. అండ్ మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో విహారయాత్రకు వచ్చిన పర్యాటకులనే లక్ష్యంగా పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే లష్కర్-ఎ-తోయిబా అనుబంధ విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 27 మంది పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది పరిస్థితి విషమంగా మారింది. అండ్ ఇండియాపై ఎన్నోసార్లు ఈ టెర్రరిస్టులు అటాక్ చేశారు. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకు బుద్ధి చెప్పింది. బట్ వీళ్ళకి ఇదే అదునుగా మారిపోయింది. ఇటీవల కాలంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఘటనలో కాశ్మీరీ విషాద ఛాయలు అలుముకున్నాయి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో త్రుటిలో బయటపడిన కొందరు అక్కడ పరిస్థితి చూసి భయంతో వణికిపోయారు. ప్రత్యక్షంగా ముష్కరులు మారణహోమాన్ని చూసిన వారు కొండల్లో గుట్టల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కుప్పకూలిపోయారు. తమ కళ్ళెదుటే కన్నబిడ్డలను, కట్టుకున్న వాళ్ళను, తోబుట్టువులను, బంధువులను, స్నేహితులను కోల్పోయిన బాధతో గుండెల్లో వెలిసేలా రోధించారు. ముష్కర మూకులు దాడి తర్వాత తాము కాపాడడానికి వచ్చిన ఇండియన్ ఆర్మీ జవాన్లు సైతం చూసి వాళ్ళు మమ్మల్ని చంపొద్దు అని ప్లీజ్ అంటూ బాధితులు వేడుకున్నారు. గుండెలను మెలిపెట్టే ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. భయంతో వణికిపోతున్న పర్యాటకులు తాము మిమ్మల్ని కాపాడడానికి వచ్చామని, మీకు ఎటువంటి బాధ లేదని ఇండియన్ ఆర్మీ ధైర్యం చెప్తుంది. అండ్ ఈ వీడియోలో కూడా మీరు చూడొచ్చు. బట్ ఈ వీడియోస్ నేను ఇక్కడ పోస్ట్ చేయట్లేదు. అండ్ బైసరన్ లోయలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. హనీమూన్కు వచ్చి పెళ్ళే 5 రోజులకే నవ్వదు తన భర్తను కోల్పోయింది. ఈ ఘటనకి ఇప్పటికీ 28 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది గాయపడ్డారు. అండ్ పహల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 ప్రాణాలు కూడా కోల్పోయారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేసిన మనీష్ రంజన్ అండ్ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి అండ్ అలాగే చనిపోయారు. ప్రాణాలతో పారిపోతున్న చంద్రమౌళిని ముష్కరులు వెంటాడి కాల్పులు చేసి జరిపినట్టు తెలుస్తోంది. చంద్రమౌళి రిటైల్ బ్యాంక్ ఉద్యోగి కాగా ఆయన కుటుంబ సభ్యులు కాశ్మీరీ బయలుదేరారు. అండ్ ఇక ఈ దాడిలో 5 ఉగ్రవాదులు పాల్గొనగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అండ్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగించే లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ తామే దాడికి పాల్పడడానికి ప్రకటించింది. 13 ఏళ్ల తర్వాత కాశ్మీర్లో పౌరులపై జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే. అండ్ ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుటిన్ స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు కూడా దీనిపై వ్యక్తం చేశారని విచారం చెందించారు. అండ్ అలాగే పహల్గామ్ జిల్లాలో ఆయన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడిని పసిగట్టారు. అయితే ఈ ఉగ్రవాది నేపథ్యంలో సౌదీ అరేబియా పర్యటనలో అర్ధాంతరంగా ముగించుకొని వచ్చిన ప్రధానమంత్రి మోడీ హుటాహుటిన బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలోనే ఉన్న అధికారులు దీనిపై మోదీ స్పందించారు. బుధవారం ప్రధాని అధ్యక్షుడు భద్రతా వ్యవహారాల కమిటీ అత్యవసర సమావేశం కానుంది. అండ్ దీనిపై ఉగ్రదాడిపై తీసుకున్న చర్యల గురించి చర్చించారు మొన్న నరేంద్ర మోదీ గారు. అండ్ అలాగే మరోవైపు పాకిస్తాన్ సైతం సరిహద్దుల్లో అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద దాడిలో భారత్ తమపై 2019 పుల్వామా ఆహుతికి తర్వాత దాడి చేసినట్లు మరోవైపు మెరుపు దాడులు దిగుతుందనేమో దయాదేశం భావిస్తోంది. అందుకే యుద్ధ విమానాలు సరిహద్దులు తరలించినట్టు తెలుస్తోంది. మరోపక్క మోదీ గారు కూడా దీనిపై సీరియస్గా తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ 121 ఎపిసోడ్లో పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మరణించిన నివాళులు అర్పించారు. అండ్ అలాగే వాళ్ళకి సంతాపం కూడా తెలియజేశారు కుటుంబ సభ్యులకి. అండ్ అలాగే ఈ దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుట్ర చేసిన వారికి, దాడి చేసిన వారికి కఠినమైన శిక్ష తప్పదని పీఎం మోడీ హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22న జరిగిన ఈ దాడి ఆయన ధిక్కరిస్తూ ఇది ఒక పిరికిపంద చర్య, న్యాయం తప్పక జరుగుతుంది, న్యాయం మిల్కే రహేగా అని ప్రధానమంత్రి గారు దృఢంగా ప్రకటించారు. మరోపక్క దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం అంటూ అసలు కాశ్మీర్లో ఉగ్రవాదమే లేకుండా చేసేద్దాం, దేశం మీసం తిప్పుదాం అన్నట్లు బోర్డర్లో చకచకా కదులుతోంది భారత్ ఆర్మీ. ఈసారి ఉగ్రవాదులు ఏరువేద చరిత్రలో నిలిచిపోవాలంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది.
టెర్రరిస్టులు సపోర్ట్ చేస్తున్న స్థానికులు సైతం వెంటాడుతోంది. శత్రువులు కత్తులు కత్తిరించేట్లు జవాన్లు చూపిస్తున్న జోరు పాపాల పాకిస్తాన్ గజగజ వణికేలా చేస్తోంది. పహల్గామ్ దాడిలో ఘటనకు యావత్ భారతదేశం కన్నీటి పెడుతోంది. ఆ కన్నీళ్లు బదులు తీర్చుకోవాల్సిన అవసరం బాధ్యత ఇప్పుడైనా ఉందని, దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం అని రెగ్యులర్ మాటలకు విరుద్ధంగా ఫుల్ ఫోర్స్ కదులుతోంది. భారత బలగం ఉగ్రవాదం అంతు తేలాలి, లెక్కలు పక్కగా అప్పచెప్పాలి. మరోవైపు భారత్ వైపు చూడాలన్న గజగజలు వణికిపోవాలని రేంజ్లో దూసుకుపోతుంది ఇండియన్ ఆర్మీ. బీఎస్ఎఫ్, సిఆర్ఎఫ్, పిఎఫ్తో కలిసి కసిగా ఆడుతోంది. అండ్ అలాగే ఇక వేట మొదలైంది. రాత రాసినవాడు భగవంతుడిన ఆపలేడు అన్నట్టుగా ఉగ్రవాదులు ఏరివేత షురూ చేసింది. కశ్మీర్లో స్థానికులు ఒకప్పటిలా లేరు. గత కొన్నేళ్లుగా నుండి మార్పు గట్టిగానే మొదలైంది. మొన్నటిదాకా పహల్గామ్ దాడిలో కశ్మీర్లో గుండె రగిలిపోయింది. ప్రశాంతంగా ఉంటే కశ్మీర్పై ఉగ్రవాదులు తుపాకీ ఎక్కుపెట్టడంతో కడుపు మండిపోతోంది. దీంతో ఉగ్రవాదుల గురించి సమాచారం రహస్యంగా భారత్కు అందజేస్తున్నారు. అండ్ అలాగే ఊహాచిత్రాలు సైతం విడుదల చేయడంతో లోకల్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇక లోకల్ సపోర్ట్స్తో ఇంటింటా జల్లెడ పడుతున్నారు సైనికులు. ఎన్కౌంటర్లతోనూ విరుచుకుపడుతున్నారు. బందిపోరాం ఎన్కౌంటర్లోనూ లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ అని హతమార్చారు. అండ్ ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని ఈ ఐఈడి బాంబులతో పేల్చేశారు. అండ్ మరో టెర్రరిస్టు ఆదిల్ నివాసాన్ని కూడా కూల్చేశారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసిన వాళ్ళందరినీ అంతు చూస్తున్నారు. కాశ్మీర్ చుట్టూ నిత్యం పహారా కాస్తూ బూట్ల సౌండ్లతోనే బెంబేలిస్తున్నారు. అండ్ అలాగే పుల్వామా, పొంచ్, రాజౌరి సెక్టార్లో తనిఖీలు చేస్తుండటంతో బోర్డర్లో ఉన్న పాక్ సైనికులు సగం చచ్చిపోవాల్సిందే. అండ్ అలాగే కొంతమంది పాక్ సైనికులు సైతం రిజైన్ చేస్తున్నారు. అండ్ అలాగే కేవలం కాశ్మీర్లోనే మాత్రమే కాదు, పంజాబ్ బోర్డర్లో శత్రుదేశం. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్లో ఏదైనా కనుక తప్పులుంటే నన్ను దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ.